అమ్మ స్టోర్ రూమ్ లో ఏం చేసని చెప్పేసి రాతోడు బాగా కంగారు వెళ్ళి చూస్తూ ఉంటారు. సార్ సార్ ఏమైంది అని చెప్పి రాతోడు కంగారు పడి పట్టుకోపోతుంటాడు. అప్పటికే అమ్మ బిల్డింగ్ సోతడుతూ ఉంటాడు. ఇదేంటి రాతోడు ఈయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అనుకుంటూ అమ్మ చేతిలో ఫోటో చూస్తూ ఉంటుంది. అంటే ఈ గదిలోకి వచ్చి అక్క ఫోటో చూసారంటే సోతప్పారంటే అంటే ఆయనకి గతం గుర్తొచ్చిందేమో అని బాగి అన్నను చూస్తుంటే అలాగే ఉంది మిస్ అమ్మ అని చెప్పి రాత్రి కంగారు పడుతూ అమ్మని గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. సోద పడిపోయామో అని చెప్పి అనగానే ఆయన బలవంతంగా ఆయన గతం గుర్చేస్తే ప్రమాణం చెప్పి డాక్టర్ చెప్పారు కదా అని బాగి అనగానే సార్ సార్ అని చెప్పి రాత్రి కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా భుజం మీద తడుతూ ఉంటాడు. బాగి కూడా కంగారు పడి ఏమండి అని పిలుస్తాడు. కానీ రాతోడు అలాగే బాగి భయపడుతూ ఉంటారు. నాకు భయంగా ఉంది రాతోడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ముందు హాల్లో తీసుకెళ్దాం పద అని చెప్పేసి బాగి కూడా సాయం చేసి హాల్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఇంకా మెల్లింగి తీసుకొచ్చి అమ్మని కూర్చోపెడుతూ ఉంటారు. కానీ బాగి రాతోడు చాలా భయపడుతూ ఉంటారు. అక్కడ నుండేమో మహర్షి అలాగే చిత్రగుప్తుడు ఈ భూలోకం వస్తూ ఉంటారు. ఇంకా అసలు ఈ రోజు ఏం జరిగిపోతుందని చెప్పి చిత్రగుప్తుడు చాలా ఆరాటంగా చూస్తూ ఉంటారు. అనుకున్న విధంగా అమ్మనింటికి వస్తూ ఉంటారు. అమ్మ అలాగే గమనిస్తూ ఉంటారు. ఇంకా అమ్మ సోత పడిపోవడం చూసి ఇంకా బాగి రాదు పదే టెన్షన్ పడిపోతుంటారు. ఇంకా బాగి బిల్డింగ్ పక్కకెళ్ళి అక్కడ ఉన్న వాటర్ తీసుకొచ్చి మోహన్ మీద పడుతూ ఉంటారు. అదంతా చిత్రగుప్తుడు చూస్తూ ఉంటారు. రండి మహర్షి అని చెప్పి అంటూ అమర్ ఇంటి దగ్గర అలాగే నుంచొని చూస్తూ ఉంటారు. బాగి మొహం మీద నీళ్ళు పోసి తడుతూ ఉంటుంది. సార్ సార్ అని చెప్పి అక్కడ రాతోడు అలాగే బాగి అదే పని మొహం మీద నీళ్ళు పోసి ఏమండి కలుతారండి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం చేస్తుంది మహర్షి అదేంటి అమరేంద్ర కలుతురి పడిపోయాడు ఏంటి అని చెప్పి చిత్రగుప్త అనగానే చూడు జరిగేదంతా చూడు చిత్రగుప్త అని చెప్పి మహర్షి అంటూ ఉంటారు. ఒక్కసారిగా యాదవ్ మనోహర్ వస్తూ ఉంటారు. ఏమైంది అని చెప్పేసి మనోహరి అడుగుతుంటది. అంటే స్టోర్ రూమ్ లోకి వెళ్ళి సార్ కలుతురి పడిపోయారు అని చెప్పి రాచడంగా ఏంటి స్టోర్ రూమ్ లోనా ఆ రూమ్కి వెళ్ళాడు అని చెప్పేసి మనోహర్ అన్న మాటలకి అప్పుడు ఇంటి పిల్లలు కూడా కంగారు వస్తూ ఉంటారు. డాడీ అని చెప్పి అంజు బుజ్జమ్మ ఆకాశ కంగారు వస్తూ ఉంటారు. సార్ అని చెప్పేసి బుజ్జం అనగానే ఆగండి అని చెప్పి మనోహర్ గట్టిగా ఆపుతూ ఉంటుంది. ఏంటి ఓ డాడీ దగ్గర వస్తారు దూరంగా ఉండండి అని చెప్పి మనోహర్ గట్టిగా వస్తుంది. ఇంకా పిల్లలు బాగా అలాగే ఆగిపోతుంటారు. చిత్రగుప్తుకి మనోహర్ చేసే చాషులకి చాలా కోపం వస్తూ ఉంటుంది. దూరం జరగండి అని చెప్పి మనోహరి గట్టిగా చిరాగ్గా మాట్లాడుతుంది. ఇంకా బాగా చాలా కోపం వస్తుంది. మనోహరి చిన్నపిల్లలు కసుకుంటావేంటి అసలు ఆయనకి ఏమని చెప్పి కంగారు వస్తున్నారు బాగి అనగానే ఏంటి కంగారుతో అమలు పడిపోతారా అతను గాలి ఆడద్దా ఏంటి అని చెప్పి బాగి అనగానే అసలు ఈ దుష్టు బాలకి ఆడలకి అంతు లేకుండా పోతుంది కదా మహర్షి చిత్రగుప్తుడు ఆ మాటకు నువ్వేగా ఆ బాలకి పాపాలు చెట్టాలని రాస్తున్నాను మహర్షి అంటూ ఉంటారు. ఒక్కసారి మనోహరి ఆరు ఫోటో చూసి ఈ ఫోటో ఎక్కడికి వచ్చింది ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా కోపం చిరాగ్గా అడుగుతుంటుంది. యాదమ్మ ఈ ఫోటోని స్టోర్లో పడమని చెప్పాను కదా మరి ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనోహరి మాటలకి ఆ రోజు ఫోటోని హాల్లో తీస్తుంటే ఈ పిల్ల అడ్డుపడి వాళ్ళ రూమ్లో పెట్టినారు కదా మేడం అని చెప్పి యాదమ్మ గుర్చేస్తుంది. అంతే కదా ఆ రూమ్లో తీసి స్టోర్లో పడమని చెప్పాను కదా అని చెప్పి అన్న మాటలకి పిల్లలు బాగా రాత్రులు బాధపడుతుంటారు. అంటే మీరు చెప్పారని చెప్పేసి పిల్లల రూమ్లో తీసి స్టోర్ రూమ్లో పెట్టాను మేడం అని చెప్పి యాదమ్మ అనగానే మరి ఇది ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అని చెప్పి మనోహరి కోపంగా ఆడుతుంది. నేనే తెచ్చాను అని ఆ ఫోటో చూసి ఆయన సోద పడ్డారు. బాగి అనగానే ఇలాంటి జరగకూడదని చెప్పేసారు. ఈ ఫోటో కంట పడకని చెప్పేసి యాదమ్మ స్టోర్ రూమ్లో ఉన్న అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అసలు నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఆయన అందరు కలిసి అమ్మని చంపేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి మన మాటలకి ఒక్కసారిగా బాగి రాత్రి పిల్లలు ఇంకా బాధపడుతూ ఉంటారు. ఇంకా మాటలు విన్న చిత్రగుప్తుడు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ముందు ఈ ఫోటోని బయట పడేసి తగలపడితే కానీ దరిద్రం పోదు అని చెప్పి మన మాటలకి మళ్ళీ పిల్లలు బాగా రాతో బాధపడుతుంటారు. ఇంకా చిత్రగుప్తుడికి మనోహరి మాట్లాడే మాటలకి చాలా కోపం వస్తూ ఉంటుంది. మనోహరి ఇదిగో ఆ దేవత పెట్టిన భిక్షతోనే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్న గుర్తు పెట్టుకో అని చెప్పేసి బాగి అనగానే ఒక్కసారి 6 ఫోటోలు తీసుకొని చూస్తూ ఇది దేవత కాదు చచ్చి దెయ్యమైంది శవాల ఫోటోలు ఇంట్లో అవసరమ్మా అని అరుస్తూ దీని శవం తగలబెట్టినట్టు ఈ ఫోటోని తగలబెట్టేస్తా అని చెప్పి మనోహర్ ఆ మాటకి రాత్రులు బాగా పిల్లలు చాలా కోపం వచ్చి బాధపడుతూ ఉంటారు. మనోహర్ ఇంకా ఫోటోని తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది. ఆగు మనోహరి అని చెప్పి ఒక్కసారిగా అమ్మ కళ్ళు తెరిచి చాలా కోపంగా మనం చూస్తూ ఉంటాడు. మనోహర్ ఒకసారి షాక్ అయిపోతుంది. ఇంకెంతటికి అమ్మని చూస్తూ ఉంటుంది. అమ్మ కళ్ళలో చాలా ఆవేశంగా నిప్పులు చెట్టినట్టు మనం చూస్తూ ఉంటాడు. మనోహర్ భయపడిపోతూ ఉంటుంది. ఇంకా ఒకసారిగా పిల్లలు రాత్రి బాగా ఏం అర్థం కాదు. ఇంకా అలాగే అమ్మని గమనిస్తుంటారు.
ఆ ఫోటో ఇలా ఇవ్వు అని అమర్ అనగానే అమర్ అని చెప్పి మనోహర్ అంటుంది యోమాట నానా అని చెప్పి అమర్ కోపంగా మాట్లాడుతుంటాడు. ఇంకా మనోహర్ ఏం మాట్లాడిపోతుంటారు. ఏంటి అమ్మకి గతం గుర్తొచ్చిందా ఏంటి మహర్షి అని చిత్రగుప్తున్న మాటలకి తినబోతూ రుచులెందుకు వేచి చూడు అని చెప్పి మహర్షి అంటూ ఉంటారు. కానీ మనోడు ఇంకా ఏం మాటలు మెల్లింగా ఆరు ఫోటో తీసుకొని అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే చాలా కోపం చూస్తూ ఉంటాడు. ఇంకా ఫోటోని తీసుకుంటూ ఉంటాడు. ఇంకా మనోడు ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే ఆరు ఫోటో చూస్తూ ఉంటాడు. కానీ మనోడు టెన్షన్ పడిపోతుంటుంది. ఏంటి గతం గుర్తొచ్చిందా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది. మనోహరి కాంపిటీ సార్కి అరుంధతి ఫోటో చూడగానే గుర్తొచ్చిందా ఏంటి అని అర్థమంగా నాకు అదే భయంగా ఉంది అని మనోహర్ అనగానే అసలు నాకు ఈ ఫోటో చూసినప్పుడు నాకు ఏదో గుర్తొస్తుంది ఆరు ఫోటో అన్నట్టు ఇంత మంచి ఫోటో స్టోర్ ఎందుకు పెట్టారు అసలు ఎందుకు పెట్టారు ఆయన ఇక్కడే ఉండాలి అని చెప్పి అమర్ అనగానే ఆ ఫోటో హాల్లో ఎందుకు కావాలంటే దేవుడి ఫోటో పెడదాంలే అని చెప్పి మనం డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అసలు ఇదే ఫోటో దేవతలో ఉంది ఇంకా వేరే దేవత ఎందుకు అని చెప్పేసి అమర్ మాటకి బాగి పిల్లలు రాత సంతపడుతుంటారు. ఇంకా మనం బెడబుతూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా అలాగే ఆరో ఫోటో చూసుకుంటూ వెళ్ళి తనే స్వయంగా ఇంకా హాల్లో పెడుతూ ఉంటాడు. ఇంకా రాతో ఇంకా చాలా సంతోషపడి పక్క వెళ్తూ ఉంటాడు. ఒకసారిగా వెళ్ళి ఇంకా దండ తీసుకొస్తూ ఉంటాడు. సార్ ఈ దండ వేయండి అని చెప్పి ఇంకా రాతో అంటూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా దండ తీసుకొని ఆరు ఫోటోకి దండ అయిపోతే మళ్ళీ ఒక నిమిషం ఆగుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అసలు నేను దండ వేయడమా అని చెప్పేసి అమర్ అనగానే చూడండి అసలు మీరు ఏ ఆలోచించకుండా ఆ దేవుడి ఫోటోకి మీరు అలంకరించవచ్చు అని బాగి అనగానే ఇంకా అమర్ అలాగే ఆరు ఫోటో దండ వేస్తుంటాడు. మాడు ఆరలేకపోతుంది. చాలా పాపం చూస్తూ ఉంటుంది. ఇంకా బాగి పిల్లలు ఇంకా రాత్రి అలాగే ఆరు ఫోటో చూసి సంతోషపడుతుంటారు. ఈ ఫోటో ఇక్కడ ఉంటుంది ఎవరు తీయడానికి వీల్లేదు అని చెప్పి అమర్ ఆర్డర్ వేస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఇంకా ఏం మాట్లాడుతుంది వింటున్నా మనోహరి సార్ చెప్పేది నీకే బాగి అనగానే వాళ్ళు చెప్తున్నా మిస్ అమ్మ ఆయన మనోహర్కి చెవులు పనిచేవేంటి సార్ చెప్పేది స్పష్టంగా వినపడుతుందిలే అని రాత్రి అంటూ ఉంటాడు. బుజ్జమ్మ ఇలా రా అని చెప్పేసి అమర్ పిలుస్తూ ఉంటాడు. బుజ్జమ్మ వెళ్తాడు. ఈరోజు నీ బర్త్డే కదా అని చెప్పి హ్యాపీ బర్త్డే బుజ్జమ్మ అని చెప్పేసి అమర్ ఇంకా విష్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి బుజ్జమ్మ అంటాడు. సార్ కాదు డాడీ అనాలి అని చెప్పి అమర్ అనగానే థ్యాంక్ యూ డాడీ అని చెప్పి బుజ్జమ్మ గట్టిగా అమర్ హాక్ చేసుకుంటుంది. ఇంకా మనోహర్ ఇంకా ఓరలేకపోతుంది. చాలా కోపం చూస్తాడు. ఇంకా అమర్ బుజ్జమ్మ దగ్గర తీసుకుంటూ ఉంటాడు. నారాయణ నారాయణ చెప్పి మాషి వెళ్ళిపోతుంటాడు. మాషి మాషి ఆగండి ఆగండి అసలు ఏదేదో చూపిస్తా అని చెప్పేసి అన్నారు. ఇంకా అలా వెళ్ళిపోతారు ఏంటి అని చిత్రగుప్తుడు అనగానే మనం ఏం చేయాలి మాషి అంటూ ఉంటారు. మరి ఆ బాలిక జమది రోజు అమరేంద్ర అరుంధ చిత్రపటాన్ని తీసుకొచ్చి మరి మళ్ళీ ప్లేస్లో పెట్టారు కదా అంటే అతనికి గతం గుర్తొచ్చింది అనుకోవాలా అది లేదు. అసలు విచిత్రమైన మహర్షి చిత్రగుప్తుడు అన్న మాటలకి ఇది వరకు అరుంధతి ఇగో నీ సందేహం అడిగేది కదా ఇప్పుడేంటి నేను అడుగుతున్నావు ఏంటి అని మహర్షి అంటూ నీకు తెలియదా ఏంటి అని మహర్షి మాటలు నాకు సవాలా ఉంటాయి తాము చెప్తేనే అని చిత్రగుప్త అనగానే చిత్రగుప్త చెప్పే ఉన్నది యమలోకం చెప్పాను కదా ఈ రోజు ఈ గృహమును చిత్ర విచిత్రాలు జరుగుతాయని చెప్పి చెప్పాను కదా అని మహర్షి అనగానే మరి ఆ చిత్ర విచిత్రాలు ఏంటి మహర్షి అని చిత్రగుప్త అనగానే అవి చూడడానికి కదా మా ఈ భూలోకానికి వచ్చాము మహర్షి అనగానే అవి ఏంటో ముందే చెప్పచ్చు కదా మహర్షి అని చిత్రగుప్త అనగానే ఇదిగో అసలు ముందు చెప్పానుకో ఉత్కంఠ ఆసక్తి ఉండవుగా జరుగుతున్నప్పుడు చూడాలి అని చెప్పి మహర్షి అంటూ ఉంటారు. కనీసం జరిగిన సూచన చెప్పచ్చు కదా చిత్రగుప్త అనగానే అదేంటి చిన్నపిల్లలాగా ఊరికే ఉత్సాహం చూపిస్తావేంటి చెప్పానా ఈ రోజు సూర్యాస్తం వరకు ఎన్నో సంగతులు జరుగుతాయి అవి ఆనందపడేవి ఆశ్చర్యపోయేవి భయభ్రాంతాలు గురి చేసే అన్నీ జరుగుతాయి తొందరలాగా అన్నిటికీ మనమే చూస్తాం కంగారు ఎందుకు వెయిట్ చెయ్యి అన్నట్టు మహర్షి అంటూ ఇంక వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చిత్రగుప్త టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి అదమ్మ కథ మర్చిపోయినా అమరేమో నా కంట్రోల్లో ఉంటాడంటే నన్నే అసలు కమెంట్ చేస్తున్నాడు అని మనోహరి అన్న మాటలు విని నీ పత్రానికి ఫస్ట్ అప్లే మనోహరి నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందిలే బాగి అనగానే ఏ బాగి ఏం మాట్లాడుతున్నావు పత్రం ఏంటి అని మనోహరి అనగానే ఏంటి పత్రం తెలీదా పోయే కాలం మనోహరి గారు చెడు కాలం దాపేసినప్పుడు ఇలాంటి మంచి సిగ్నల్ జరుగుతాయని రాతని మాటలకి ఏ రాతోడు మాట జాత ఇదిగో నువ్వు మనోహరితో మాట చెప్పేసి గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇస్తూ మనోహరి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి ఎగరబడుతున్నావు ఏంటి ఆయన పరిస్థితి అడ్డు పెట్టుకొని మాతో ఆడుకోవాలనుకున్నావు కానీ ఆ దేవుడు అటు వేరు కదా బాగి అనగానే చనిపోయిన అరుంధతి మేడం ఆత్మ ఇంటి బయట కిటికీ ఉండేది ఇప్పుడు సార్ గుండెల్లోనే ఉంది కదా రాత్రి అనగానే ఇదిగో
చూడు ఆ కళ్ళెదురుగా ఉంది, పుట్టిన నా కూతురే గో ఆరు అక్కే బుజ్జమ్మ కదా అని బాగి అనగానే బుజ్జమ్మగా పుట్టిన అరుంధతి మేడమే ఆట ఇంకా స్టార్ట్ చేయలేదు. అది జరిగితే కొంతమందిని మెడబెట్టి బయటికి గెంటాడు ఖాయం అని రాత్రి అనగానే నన్ను పంపించేస్తుంది, నేను తప్పు చేస్తాను మనగానే గుమ్మడికాయలు దొంగలు భుజాలతో ఉన్నట్టు ఎందుకు మనోహరి ఆయన రాత్రి గెంటేస్తాను అనలేదే అని బాగి అనగానే అంటే తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుస్తుంది అనిపిస్తమ్మా అని రాత్రి అనగానే అవునవును ఎవరు చేసిన తప్పు ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుందిలే, ఆ తప్పుకి శిక్ష కూడా ఉంటుందిలే అని బాగి అనగానే స్టోర్ రూమ్లో ఉన్న అరుంధతి మేడం ఫోటోని ఆల్రెడీ సార్ హాల్ తీసుకొచ్చారు. హాల్లో ఉన్న ఫోటో బయటకు వచ్చింది అనుకో వచ్చి ఉంటుంది, అప్పుడప్పుడు తాండే అని చెప్పి ఇంకా రాత్రి కోపంగా మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఇంకా బాగి కూడా వెనకాల వెళ్ళిపోతుంది. ఏం చంపాబి నన్నేంటి ఆడుకుంటున్నారు అని మనగానే ఇదిగో అసలు నీ టైమే బాగాలేదు మనోహరి, పొద్దున్న లేసి అమ్మని చూసావు ఏంటో అని యాదం అనగానే మనోహరి ఇంకా చాలా కోపం యాదం చూస్తున్నాడు. యాదం భయం వేస్తున్నాడు, ఏం నామం చూస్తున్నావు అని యాదం అనగానే పొద్దున్న లేసి అమ్మని చూసి నీకు తెలీదా అని చెప్పేసి మనోహరి అనగానే యాదం గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు ఇంక మనం నిద్రపోతుంటే వెళ్ళి మనోహరి లేపుతూ కాఫీ తాగదల్లా మనోహరి కాఫీ తాగు అని చెప్పి యాదమ్మ లేపడం మనోహరి యాదమ్మ అని చూడడం అంతా యాదమ్మ గుర్తు తెచ్చుకోవడం ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడిపోతూ ఉంటుంది అంటే అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. నిద్రపోతున్నాను లేమని దద్ద మొహాన్ని చూపించావు కదా అందుకే ఇలా జరిగింది అని మనోరంగానే నాది దద్దుకొట్టి మొహంతో మరి నీది ఆన్లైన్ మొహం ఏంటి, ఫోన్లైన్ పొద్దున్నే కాఫీ తీసుకొస్తే నన్నే తిడతావా, ఈసారి కాఫీ అడి చెప్తా అని యాదమ్మ అనగానే ఇంకా మనోహరి కంట్రోల్ ఉంటుంది. మళ్ళీ కూర అవుతుంది చూడు చంప మనం గొడవపడి ఇగో బాగి వాళ్ళకి చురుకున వద్దు, మన ఇద్దరం కలిసి బాగి పని పట్టాలి. ఇదిగో చూడు ఇవాళ దాని కూతురు పుట్టినది కదా దాని కూతురు ఏడిపెద్దాంలే అని మనం ఆ అన్నం బాగుంది ఇద్దరం కలిసి మంచి ప్లాన్ ఆలోచిద్దాం అని యాదమ్మ అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడేమో లాన్లో చిత్రగుప్త మహర్షి అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బుజ్జమ్మ వెళ్ళిందా బయటకు వస్తూ మహర్షి రోజు జరుగుతున్నారు నాకు అసలు ఏం అర్థం కాదు చిత్రగుప్త అనమాట. ఇదిగో చిత్రగుప్త అని చెప్పి మహర్షి అంటూ ఒక నిమిషం ఆగి చూస్తూ ఉంటారు. ఏంటి మహర్షి ఏమైనా చిత్రగుప్త అంటూ ఉంటారు. ఎందుకు అలాగా ఆగిపోయారు ఏంటి మరలా మలుపు వచ్చిందా ఏంటి అని చిత్రగుప్త అడుగుతుంటారు. ఇదిగో అసలు అందరికి మలిపించి మాకే మలుపు చిత్రగుప్త అని మహర్షి కంగారు మాట్లాడుతుంటారు. అసలు మీరు ఏమంటారు నాకు అర్థం కావట్లా చిత్రగుప్త అన్నమాటకి చిత్రగుప్త నాకు ఒక సందేహం అని మహర్షి అనగానే ఏంటి అని చిత్రగుప్త అంటూ ఉంటారు. అంటే ఇద్దరు చనిపోయిన అరుంధతికి నువ్వు కనిపించేవాడు కదా అని మహర్షి మట్టికి అవును మేము అరుంధతికి కనపడేవాళ్ళము, అరుంధతి తన సహోదరి బాగా కనపడేదిగా, తమకు ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది అని చిత్రగుప్తాను. కానీ అంటే ఇప్పుడు పుట్టిన అరుంధతి కూడా మనకు కనిపించేనేమో అని మహర్షి కానీ మరలా జన్మించే అరుంధతియా అని చిత్రగుప్త అంటూ అనగానే అది వాడు చూడు మహర్షి సైకిల్ చేసి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు చిత్రగుప్తుడు చూస్తూ ఉంటాడు. బయట ఇంకా బుజ్జమ్మ ఉంటూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంటారు. బుజ్జమ్మ అలాగే చూస్తూ ఉంటా చిత్రగుప్తుడు అలా మహర్షి గమనిస్తూ ఉంటారు. ఇదేంటి మమ్మల్ని చూస్తుంది అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అనుకుంటూ ఉంటారు. అలా బుజ్జమ్మ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి అని చెప్పి మహర్షి సైకిల్ చేస్తూ ఉంటారు. చిత్రగుప్తుడు మొత్తం అంతా చుట్టూరు గమనిస్తూ ఉంటాడు. కానీ బుజ్జమ్మ కళ్ళాడకుండా అలాగే చూస్తాడు. ఏం మహర్షిది ఆ బాలికేంటి కళ్ళాడకుండా మా అన్నయ్య చూస్తుంది అని చిత్రగుప్తుడు అంటూ ఉంటాడు. మహర్షి అలా గమనిస్తుంటారు. ఏంటి ఇదేవి చూస్తుందా లేదా మనవి చూస్తుందా అని చెప్పి మహర్షి డౌట్గా బుజ్జమ్మ గమనిస్తూ ఉంటారు. అలాగే ఇద్దరు బుజ్జమ్మ చూస్తుంటారు. బుజ్జమ్మ మాత్రం కళ్ళారకుండా అలా చూస్తూ ఉంటారు. చిత్రగుప్త అసలు ఏంటి ఆ ఆరుకి నువ్వే కనబడుతున్నావా నేను కనబడుతున్నా అని చెప్పి మహర్షి డౌట్గా ఆడుతుంటారు. నాకు డౌట్గానే ఉంది మహర్షి అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా అంజు ఆనంద్ ఆకాష్ ఇంకా వస్తూ ఉంటారు. బుజ్జమ్మ ఎక్కడేం చేస్తున్నావు అని చెప్పి అంజు అడుగుతుంది. కానీ బుజ్జమ్మ ఏం మాట్లాడదు. కానీ సడన్గా ఏంటి బయటకి ఎందుకు వచ్చావు బుజ్జమ్మ అని ఆనందంగా అటెండ్ చూస్తున్నావు ఏముంది అక్కడ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. బుజ్జమ్మ ఏం మాట్లాడదు అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి బుజ్జమ్మ సైడ్ కొన నీకు ఏమైంది అని చెప్పి అంజు అడుగుతానే ఏం లేదక్క అని చెప్పి బుజ్జమ్మ అంటుండదు. ఏంటి అలాగన్నావు మన మనలంటే ఏమన్నా అందా ఏంటి అని ఆనందంగానే ఏం అనలేదు అన్నయ్య అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. ఈరోజు నీ బర్త్డే కదా డాడీ కూడా నిన్ను షాప్ తీసుకెళ్తాను కదా కాసేపు మనం షాపింగ్కి వెళ్తామని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. కానీ బుజ్జమ్మ మాత్రం కళ్ళాడకుండా అలా చూస్తూ ఉంటుంది. షాపింగ్ వెళ్ళాక నీకు ఇష్టమైన డ్రెస్ నువ్వు తీసుకోవచ్చు నీకేం కావాలో తీసుకోవచ్చు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నువ్వేం తీసుకున్నా డాడీ ఏం మాట్లాడరే అని చెప్పి ఆనంద్ అనగానే సరే అని చెప్పి బుజ్జమ్మ తల ఊపుతూ ఉంటుంది. షాపింగ్ అయ్యాక మనం కలిసి ఐస్ క్రీమ్ తిందాం సరేనా ఆకాశంగానే
ఐస్ ఒకటే కాదు కూల్ కేక్ కూడా కొనుక్కుందాం అని చెప్పేసి అంజు అంటుంది. కానీ బుజ్జమ్మ మాత్రం కళ్ళాకుండా అలా చూస్తూ అన్నిటి తలుపుతాడు. ఇదేంటి ఈ బాలిక మనల్ని చూస్తుందా రిటర్న్ చూస్తుందా అని చెప్పి డౌట్స్ అంటూ ఉంటారు. అది మాకు అర్థం కావట్లేదులే అని చెప్పి మళ్ళీ పుట్టిన అరుంధతికి అంటే నువ్వేమన్నా దేవతను చూసే వరం ఇచ్చావా ఏంటని మా ఆశ అనగానే వరమా మళ్ళీ జన్మడాకే మేము అసలు మళ్ళీ జన్మించడానికి నేను పర్మిషన్ ఇవ్వలేదు. కానీ కాకపోతే అరుంధతి నా ఉంగరాన్ని దొంగలిచ్చి ఇదిగో ఆ శిశువుకి తనే ప్రాణప్రతిష్ఠ చేసేలాగా చేసుకుంది అని చెప్పేసి చిత్రగుప్త అన్న మాటలకి ఇంకా మహర్షి అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు అరుంధతి ఏం చేసిందని గుర్తెచ్చుకుంటారు. అలాగే తను అక్కడ మాయమైపోవడం, అలాగే ఆ తర్వాత బుజ్జమ్మ శరీరంలోకి రావడం అంతా ఒకదాని గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా అరుంధతి చేసిన పనికి ఒక్కసారి మహర్షి అదే చిత్రగుప్త మాటలు వింటూ ఉంటారు. ఆ తర్వాత బుజ్జమ్మ దాంట్లో ప్రవేశించడం, ఆ తర్వాత పాపడం అంతా ఒకదాని గుర్తెచ్చుకుని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అలాగే అన్ని చూస్తూ బుజ్జమ్మ గమనిస్తూ